ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది పిస్తా ఎలా చేయాలనో మీకు చూపెడతా. ఫస్ట్ ఒక బౌల్లో వేసుకున్న పిస్తా కొన్ని వేడి నీళ్ళు మసులుతున్నాయి, అందులో మసిలిన తర్వాత చేయాలి. పిస్తా వేస్తున్నాను. ఇది మసిలిన తర్వాత బాగా మసలాలి. కొద్దిసేపు కుక్ అయిన తర్వాత తీసేస్తాము. మనము పాస్తా ఉడికే వరకు క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను కట్ చేస్తాం. ఇంక వెళ్తాము. ఇంకో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ దగ్గర ఏది ఉంటే అది, ఏది మసాలా లేకుండా పాస్తా రెడీ చేసుకోవచ్చు మనం. ఇది ఉడికిన తర్వాత కొంచెం కుక్ కావాలి. బాగా కొంచెం కుక్ అయిన తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుంది. ఏది అవసరం లేదు, కొంచెం ఒక చిన్న టమాటా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అసలు ఏది అల్లం పేస్ట్ అవసరం లేదు, మసాలా అవసరం లేదు, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉంటుంది. కుక్ అయింది మంచిగా పాస్తా. ఇప్పుడు వంపేస్తాము. ఇది వంపేస్తే అప్పటికి వంపేస్తే అయిపోతుంది. బాగా ఉడికిపోయినాయి. చూడు ఎంత మంచిగా ఉడికినాయో కదా. తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నాం. మళ్ళీ క్యారెట్, టమాటా, ఎల్లిగడ్డ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే రెడీ ఉన్నాయి. ఉడకబెట్టింది వంపేసిన, కొంచెము సల్లీలు పోయాలి, వేడినే ఉంటుంది. ఆయిల్ వేసేసిన. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాం. ఆనియన్ తర్వాత కొంచెం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత కలిపేస్తాం. కొంచెం మంచిగా కుక్ కావాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటాం. క్యారెట్, టమాటా కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఆల్రెడీ పాస్తాలో ఉడికినప్పుడు సాల్ట్ వేసినాం. అది కొంచెం సాల్ట్ వేసుకుంటాం. మళ్ళీ ఒకసారి కలుపుకుంటాం. మంచి కుక్ కావాలి మంచిగా. కొంచెం పసుపు వేసుకుంటాం. కొంచెం ఎక్కువ వేయవద్దు, కొంచెం వేసుకోవాలి పసుపు. పసుపు ఎందుకు వేస్తున్నా అంటే కలర్ రావాలి. పసుపు వేస్తే కలర్ వస్తుంది. కొంచెం లైట్గానే వేయాలి, ఎక్కువ వేయవద్దు. తర్వాత కొంచెం కారం వేసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది. ఇంకా ఎలాంటి మసాలా అవసరం లేదు. ఇదే బాగుంటుంది. మసాలా లేకుంటేనే బాగుంటుంది టేస్ట్. క్యారెట్ మొత్తం ఉడకాలి మంచిగా. ఉడికిన తర్వాత పాస్తా వేసుకుంటాము. కొద్దిసేపు మగ్గాలి మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు పాస్తా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. ఇప్పుడు చిన్న మంటనే ఉండాలి, మంట ఎక్కువ ఉండొద్దు. మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత కారము తక్కువ వేసిన మా పాపకి కారం తక్కువ తింటుంది. వేడి పాస్తా రెడీ. పైన కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది వేడిగా. ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మసాలా వేయలేదు నేను, బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా. కలర్ తక్కువ వచ్చిందంటే నాకు కొంచెం కారం తగ్గించిన మా పాప తినగానే. మీరు కూడా తీసుకోండి. రెడీ అయింది. కొత్తిమీర చల్లేస్తా, అయిపోతుంది. కొత్తిమీర వేస్తే